గుంటూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాసా టోల్ ప్లాజా పూర్తిగా జలమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాసా టోల్ ప్లాజా పూర్తిగా జలమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లాలో అయితే వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మొత్తానికైతే అక్కడ గుంటూరులో నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు అయితే ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. సో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? శాలిని, ఏదైతే మరి భారీ వర్షాల నేపథ్యంలో కూడా అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. అనేక వరదలు పొంగిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద అటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏదైతే మరి పైతట్టు నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో కూడా అక్కడ టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి ఇంటర్నెట్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు పూర్తి స్థాయిలో నాగార్జున యూనివర్సిటీ వైపు దగ్గర వైపు కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. అటు అధికారులు టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడ కూడా మరి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ పూర్తిగా కూడా కరెంటు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా అటు మొబైల్ సహకారంతో కూడా మరి వారు ఫోటోలు తీసుకుంటూ కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వరదకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా మోటార్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రోడ్లపైకి వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఎక్కడికక్కడ కూడా మరి కూడిపోయినటువంటి కాలువలు కూడా సహాయక జేసీపీల ద్వారా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రంగా వరద పోటెత్తుతుంది. ఎక్కడికక్కడ కూడా వాగులు, వంకలు, చెరువులు కూడా పూర్తిగా కూడా పొంగి పరులుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.